నిర్గమాకాండము 1వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తీసుకోండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతున్నాను, చిత్తగించండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. మళ్ళీ చదువుతున్నాను, చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఈ మాట మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాల్సినటువంటి మాట. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. వాస్తవంగా మనకి శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు. అంటే ప్రబలటం అంటే విస్తరించటం. విస్తరించి ప్రబలిరి. మన విస్తరణని శ్రమ అడ్డుకుంటుంది, ప్రబలటాన్ని కూడా అడ్డుకుంటుంది. కానీ ఇక్కడ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. వారు ఎవరు? ఐగుప్తీయులు. వీరిని శ్రమ పెట్టిన కొలది, ఎవరిని? దేవుని ప్రజలను శ్రమ పెట్టిన కొలది, ఇబ్బంది పెట్టిన కొలది, అణచివేసిన కొలది వీళ్ళు విస్తరిస్తాం మొదలుపెట్టారట. ఈ మాట నాకు ఎంత ఇష్టమో ఈ ఒక్క మొక్క మాత్రం నేను మళ్ళీ చూసుకుంటా ఉంటాను. అంటే ఒక సూత్రం నేర్పుతున్నాడు దేవుడు అక్కడ. లోకము మీరు ఒక్కటి కాదు. లోకములో నుండి నేను మిమ్మును ప్రత్యేకపరుచుకున్నాను. ఇక లోకానికి వర్తించేవి చాలా విషయాలు మీకు వర్తించవు. లోకం ఎదుర్కొనే ప్రతికూలతలు అవే మీకు ఎదురైనప్పుడు వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయని మీకు ప్లస్లు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ప్లస్లుగా ఉన్నాయని మీకు మైనస్లు అవుతాయి. జాగ్రత్త. అర్థమైందా? వాస్తవానికి లోకస్తులకు శ్రమ కలిగితే, లోకస్తులకు ప్రతికూలతలు, ఇబ్బందులు కలిగితే వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది, విస్తరణ ఆగిపోతుంది, ప్రబలటం అనేది ఆగిపోతుంది. వాళ్ళే చెబుతూ ఉంటారు, నీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు, ఒక రేంజ్లో వెళ్ళాల్సింది ఉంటారా, నేను ఈ దరిద్రం వచ్చి పడి ఆగిపోయిందిరా, ఎక్కడదక్కడ ఆగిపోయిందిరా, లేకపోతే దూసుకెళ్ళేవాడిరా, అసలు ఎదురులేదు, ఒక రేంజ్లో వెళ్ళేవాడిని, ఏం చేద్దాం, అయిపోయిందిరా అంటుంటారు లోకస్తులు. నీ ఫ్రెండ్స్ తగిలారు నీకు ఎట్లా? అస్సలు మంచి ఫోర్స్లో పోతున్నాను రా, తగిలిందిరా, ఈ శ్రమ వచ్చి పడిందిరా, ఆగిపోయింది. ఈ మాటలు నువ్వు తరచుగా వింటుంటావు, ఇప్పటికీ చాలాసార్లు వినే ఉంటావు. అంటే లోకస్తులైన వాళ్ళకి ఏదైనా ప్రతికూలత, శ్రమ, అవరోధం ఏర్పడితే వాళ్ళ విస్తరణ ఆగిపోతుంది. కానీ దేవుని పిల్లలంగా మనకది రివర్స్. మనకి ఏ శ్రమ లేకపోతేనే, అన్ని విషయాల్లో సుఖంగా ఉంటేనే మన విస్తరణ కుంటుపడిద్ది. మనకు శ్రమ తగిలే కొద్దీ మన విస్తరణ పెరిగిపోయిద్ది అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ రహస్యం. ఎందుకంటే మనకి తోడై ఉన్నవాడు జీవం గల దేవుడు. తన పిల్లలమైన మనకి ఒక తత్వాన్ని పెట్టాడు ఆయన. ఏమిటి ఆ తత్వం అంటే, మనల్ని అణచివేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది, ఒత్తిడి చేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 3వ వచనం నుంచి చూడు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఓకేనా? అది వచనం. ఎందుకు? భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం ఏకమైన ఆయన కాలి గోటిలో ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే ఆ మట్టిలో ఒక అణువును కూడా కదిలించలేరు. కానీ ఆయన దలుచుకుంటే ఒక్క దెబ్బలో మొత్తాన్ని శూన్యం చేయగలిగే దమ్మున్నాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఒక్క దెబ్బలో మొత్తాన్ని మళ్ళీ నామరూపాలు లేకుండా చేసే దమ్మున్నోడు ఆయన.
జస్ట్ సునామీకి ఒక్కసారి అట్లా సెలవు ఇచ్చాడు, 2,30,000 మంది మళ్ళీ ఇంక లేరు. సునామీ అట్లా లెగిస్తే 2,30,000 మందికి మళ్ళీ లేరు, విగత జీవులు అయిపోయారు. జస్ట్ ఇంత ఇబ్బంది అయితే ఇంక అడ్డంబడి లేవనోడు వీడికి ఎన్ని ఎచ్చులో, ఎన్ని ఎచ్చులో, ఎన్ని ప్రగల్భాలో, ఎన్ని కోతలో ఎవరి మీద. మరి మట్టి కుండ ఓవర్ యాక్షన్ చేస్తే కుమ్మరి ఎట్ట ఫీల్ అవుతాడు? నవ్వుకుంటుంటాడు కుమ్మరి. ఎందుకు? మట్టి కుండ నేను చేశాను నిన్ను, నువ్వు నా గురించి రివర్స్ గేర్ వేస్తున్నా ఏంది? ఏమైంది? పగిలిపోద్ది. ఏమైంది? పగిలిపోద్ది. ఎగర్నిచ్చి కొండ ఎగురుతూ ఉంటుంది ఘటం. ఆయనకి విరోధంగా ఎగురుతుంటుంది, ఆయన పిల్లలకి విరోధంగా ఎగురుతుంది. ఎగర్నిచ్చి ఒక దెబ్బ కొడితే అంతే, ముక్కలు చెక్కలు అయిపోయింది. చాలామంది బతుకులు అంతే అయిపోయినాయి. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి కృప. ఈ పాయింట్ నేను ఈ ఉదయకాలం మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు నలువైపుల నిన్ను శ్రమలు చుట్టుముట్టినాయి. నిన్ను ఎటు కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపులు కాదు 40 వైపులు నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. నా కుమారి, అది ఎన్ని వైపులా నిన్ను గట్టుకట్టి ముట్టడి వేసి చుట్టి అణచివేయ చూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ఒక్కటి, ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గద్దించలేరు, నన్ను గద్దించలేరు. ఎవడు నీ విస్తరణ నాపేదే? ఎవడు నీ అభివృద్ధి నాపేదే? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్ని చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేదే? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వంత ప్రబలాలి, నువ్వంత విస్తరించాలి. నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం అదే అంటున్నా. నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిడి ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి. అంతేగాని వాడికి సపోర్ట్ చేయొద్దు, శత్రువుకి సపోర్ట్ చేయొద్దు, ఆగిపోవద్దు. శత్రువెంత తరిమిన గాని, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా? ప్రభువు కార్యమాపేవా? అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ప్రభుకు స్తోత్రం. దేవుడు నాకు నేర్పింది అది. ప్రస్తుతం నేను కొంత నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను దేవుని దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని. వాడు నీ జోలికి వస్తే నువ్వు ఇంకా రెచ్చిపోవాల్సిందే. వాడు నిన్ను కదిలిస్తే ఇక నువ్వు రెట్టింపుగా దాడి చేయాల్సిందే తప్ప నువ్వు అణిగిపోవటానికి వీలు లేదు. ఇశ్రాయేలును శ్రమ పెట్టే కొద్దీ దేవుడు వారిని విస్తరింపజేశాడు. వాళ్ళంట ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట. ఏమి గుంపురా ఈ గుంపు, అసలు ఏం మనుషులరా వీళ్ళు, మనం ఈంతున్న శ్రమ పెడుతుంటే ఇట్ట విస్తరిస్తున్నారు ఏందిరా అని ఐగుప్తీయులు అసహ్యపడ్డారట. ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి లోకస్తులు కూడా అదే గతి.
అసహ్యపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. మరి వాడు పెట్టుకుంటుంది ఎవరితో? వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో? సైన్యములకు అధిపతి యెహోవాతో. నడుస్తుందా వాడి ఫైటింగ్? వాడు ఒక దగ్గర మూసేస్తే 14 దగ్గర ఓపెన్ అవుతుంది. వాడు 14 చోట్ల మూసేస్తే 140 చోట్ల ఓపెన్ అవుతుంది. వాడు 140 చోట్ల మూసేస్తే 1400 చోట్ల ఓపెన్ అవుతుంది. అయ్యిద్ది అంతే. 1400 చోట్ల మూస్తే 14,000 చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే. వాడు 100లోకి వచ్చినంటే అది వేలల్లోకి పోయిద్ది. వాడు 10లో ఉన్నప్పుడు 100లోకి వచ్చింది, 100లోకి వచ్చాడా అది వేలల్లోకి పోయింది, వేలల్లో కూడా వచ్చి ఇక లక్షల్లోకి పోయింది, లక్షల్లో కూడా వచ్చి ఇక కోట్లకే. ఆపలేడు. గత 18 సంవత్సరాల సేవ, ఇంచుమించు 22 సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది. ప్రియమైన బిడ్డలారా, నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు 4 రకాలుగా నీ మీద దాడి చేసి నీ మనస్సుని గందరగోళంలో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి అశాంతిని మిగిల్చి కృంగదీసి లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి, కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు. ఎవరి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. అయితే దేవుడిస్తున్న మాట వారికి అర్థమైద్ది, దేవుడిస్తున్న ఈ వాక్కు వారికి అర్థమైద్ది. హల్లెలూయా. ఇక చెప్తున్నాను తర్వాత విషయాలు. నువ్వు సువార్త చెప్పడానికి ఇష్టపడే వ్యక్తివి అనుకో, సువార్త చెప్పడానికి నీకు ఆ ప్రశాంతత లేకుండా ఒత్తిడి తెస్తుంటాడు వాడు. దేవుని పని చేయటంలో నీకు ఆసక్తి ఉందనుకో, నువ్వు దేవుని పని చేయటానికి వీలు లేకుండా వాడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. నీకు ఆ పీస్నెస్ లేకుండా, ఆ ఖాళీ లేకుండా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? గుర్తుపెట్టుకో, వాడు ఒత్తిడి తెచ్చే కొద్దీ ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తానే ఉండాలి, ఇంకా డబల్ చేయాలి, వాడికి చెప్పి చేయాలి. నేను చేసే పనిని ఆటంకపరచడానికి నా మీదకి దాడులు చేస్తున్నావు శత్రువా, నలువైపుల నుంచి నా మీద దాడులు చేస్తున్నావు. ఎందుకు? నా ద్వారా జరిగే పనిని నువ్వు ఆపటానికి. నా జోలికి రాకపోతే కొంత చేసి సర్దుకునేవాడినేమో, నువ్వు నా జోలికి వచ్చి నన్ను కదిలించావు కాబట్టి, ఇదిగో సవాల్ గుర్తుపెట్టుకో, నన్ను కదిలించావు కాబట్టి ఇప్పుడు ఒకంత చేసా, ఇప్పటిదాకా ఇప్పుడు 4 గింతలు చేయడానికి నిర్ణయించుకున్నా. పోతే పోయా, ఏమైతే అదైంది, ఏమైనా అయిపోతా, నిన్ను మాత్రం మనశాంతిగా ఉన్నాను రా. సవాల్ ఇక 4 రెట్లు నేను చేస్తా. అంతకుముందు రోజుకి 1 2 చెప్పేవాడిని, ఏదో నెలకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదో 4 చెప్పొచ్చేవాడిని. ఇప్పుడు నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు మనశ్శాంతి ఉండదు. అంతకుముందు ఒక ప్రాంతానికి ప్రభావితం చేయడానికి దృష్టి పెట్టుకుని ఇప్పుడు 4 ప్రాంతాలు డిసైడ్ అయ్యా. మళ్ళీ కదిలిచ్చు 8 ప్రాంతాలు వేస్తా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు, ఎక్కడి నుంచి వేస్తావు అంటే, నాకు తోడై ఉన్నవాడు దేవుడు, నేను నడుము కట్టాలే కానీ దారి ఆయనే చూపిస్తాడు. నన్ను కదిలించకపోతే ఆ కొంచెంలో ఉంటా, కదిలిచ్చావుగా. మరి వాక్యం ప్రకారం నాకు ఇప్పుడు ఫోర్స్ పెరిగిద్ది, అదనపు సహాయం లభించింది దేవుని దగ్గర నుంచి, డౌట్ లేదు, నాకు విశ్వాసం ఉంది. నువ్వు అంతే కదిలిస్తూ ఉండరా, నువ్వు అంతే కదిలిస్తూ ఉండు, నేను ఇంకా ప్రబలుతూ ఉంటాను, విస్తరిస్తూ ఉంటాను, నా బహుమానం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నువ్వు అంతే కదిలిస్తూ ఉండు, నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ సహాయం నాకు లభిస్తూ ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా? చిన్నపిల్లల మాటలు అయ్యి అర్థం పర్థం లేని వ్యాఖ్యలా అయితే వాక్యమా? అంతకుముందు మొత్తం కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు అందరికీ కలిపి ఒక దగ్గరే హెల్ప్ దేవుడు. ఇప్పుడు ఎడోళ్ళు చెదరిగిపోయారు కదా, పోయిన ప్రతి ఒక్కడికి తోడై ఉన్నాడు. ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళారు అన్ని ప్రాంతాల్లో కూటాలు స్టార్ట్ అయినాయి. శత్రువు శ్రమ పెట్టిన కొలది దేవుని సన్నిధి మరి దగ్గర అయింది. మనకి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సమీపానికి వస్తాడో తెలుసా? అగ్ని 7 అంతలు ఎక్కువైతే అప్పటిదాకా మరుగునున్నాడు
అగ్ని 7 అంతలు ఎక్కువైతే నీ పక్కనే వచ్చి నిలబడి నీకు కనపడతాడు కూడా. అప్పటిదాకా శద్రకు, మేషాకు, అబేద్నెగోలు దేవుని చూశారా? ప్రభు సన్నిధి చూశారా? విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు. దేవుని తీర్మానం, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా మేమైతే వెనక్కి తగ్గేది లేదు మహారాజా, నువ్వు చేసిన దానికి మాత్రం మేము మొక్కేది లేదన్న. అప్పటిదాకా దేవుని సన్నిధి చూడలే వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని అగ్నిగుండంలో విసిరారో, అగ్నిలోకి ప్రవేశించిన తరువాత ముఖాముఖి క్రీస్తును, ప్రభువుని, ఆయన సన్నిధిని చూశారు వాళ్ళు. వారితో కూడా నడిచిన వారెవరు? మనం వేసింది ముగ్గురినే కదా. నాకు నలుగురు కనిపిస్తున్నారు, 4వ వాని రూపము దేవతల రూపం వల్లే ఉందన్నాడు. అంటే ఎవరున్నారు వాళ్ళతో పాటు? సాక్షాత్తు ప్రభువే. చూడండి, ఎప్పుడైతే తన దాసులు అందులో శ్రమలోకి నెట్టబడ్డారో ఇక ఆగల, తక్షణమే వచ్చి వారి పక్కన నిలబడి అగ్ని బలాన్ని అణిచి, ఇంకా చెప్పాలంటే గొప్ప మహిమను వాళ్ళకి తీసుకొని వచ్చాడు ఆయన. ముగ్గురు వాళ్ళు 4వ వాడుగా ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ వాళ్ళు అలా నెట్టబడకపోతే లైఫ్ లాంగ్ ఆయన చూసే ఛాన్స్ వచ్చేదా వాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు నెట్టబడ్డందున, అగ్నిలో నెట్టబడ్డందున ముఖాముఖి చూసే ఛాన్స్ వచ్చింది. ఆయనతో నడిచారు వాళ్ళ అగ్నిలో. భయపడి కృంగిపోయి ఏడుచుకుంటూ కూర్చోమన్నాడా? దులిపేయాలి ఆయన్ని యేసునామలో అని దులిపేయాలి, లేవాలి, లైన్లోకి రావాలి. శ్రమ పెట్టిన కొలది నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ వాడు నిన్ను శ్రమకు గురి చేస్తే, ఏందో అంత ముందు లేవు ఇప్పుడేందో ఇట్ట వస్తున్నాయి అని సర్దుకోవటం కాదు, ఇంకెక్కువ చేయాలి. ఇదే సూత్రం. నువ్వు ఎక్కువ చేస్తే సర్దుకుంటాడు వాడు. ఈ మనిషిని కదిలిచ్చే కొద్ది ఎక్కువైపోతుంది, ఎందుకు అనవసరంగా అట్టుంచితే పోయిద్దని వాడు సర్దుకుంటాడు. ఇప్పుడు వాడు సర్దుకోవటం, నువ్వు సర్దుకోవటం తేలిపోవాలి. మీరేం డిసైడ్ అయ్యారు? వాడు సర్దుకోవాలా, మీరు సర్దుకోవాలా? వ్యతిరేకతలు వచ్చే కొద్ది మనం సర్దుకోవటం కాదు, ఢీ కొట్టటమే. అంతకుముందు ఒక ఇంటికి చెప్పేవంటరా, నువ్వు నన్ను అనవసరంగా కదిలిచ్చావు, ఇప్పుడు 4 ఏళ్ళకి చెబుతా, ఫిక్స్ అయిపోయా, నిద్ర బాగుంది, నీ అంతా తేలుస్తా, నేను చూసుకో, చూపిస్తాగా. నీదేందో నువ్వు చూపిస్తే నాదేందో నేను కూడా చూపిస్తా. నా శక్తి ఏందో నాది కాదు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నిన్ను మాత్రం వదిలిపెట్టా. నువ్వు అంతే కదిలిచ్చరా, నువ్వు కదిలిచ్చేకో దాని సన్నిధి నాకు దగ్గరికి వస్తుంది, అంతే. నీ ప్రార్థనా జీవితాన్ని వాడు ఆటంకపరచడానికి మొండిగా ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, దాడి చేస్తాడు. నీకు ఆ ప్రశాంతత లేకుండా, అలా దేవునితో కూర్చోకుండా, దేవునితో గడపకుండా, ప్రార్థన చేయకుండా ఒత్తిళ్ళు తీసుకొస్తాడు వాడు. మళ్ళీ మాట్లాడాలా నువ్వు? ఎరా వెధవాయ్, మనుషులను రెచ్చగొడుతున్నావా, విసుగొలుపుతున్నావా నా మీదకి, ప్రెజర్ పెంచుదంట చేస్తున్నావా? వీళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా 40 మంది నా మీద ఏకమై వచ్చినా, ఎరా నలుగురు వైపులోంచి నలుగురిని నా మీదకి ఒత్తిడికి విసుగొలుపుతున్నావా నా ప్రార్థన జీవితాన్ని ఆపడానికి? ఇంకెక్కువ ఇద్దరు అంతే, నీ కర్మ కాలిద్ది. నేను కాదురా, బైబిల్లో చెప్పాడట, ఒత్తిడి పెట్టనేరా, ఒత్తిడి పెట్టే కొద్ది నీలో ఫోర్స్ పెంచుతా, నేను ఉన్నాగా అంటున్నాడు ఆయన. నా కుమారి మే హూనా, మే హూ రే, మే హూ, నేను చేస్తాగా, డోంట్ వరీ. ఎవడు ఎన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకనైనా కదిలించలేడు ఎవ్వడు. ఏదైనా కావచ్చు, రోగం, నొప్పి, సమస్య, బాధ, ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానం, అప్పు, డబ్బు, సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏం కాదు. నీ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి, అదిరా పౌరుషం అంటే అనాలి. తమ్ముడు అర్థమవుతుందా? మన ఫోర్స్ నుంచి దేవుడు కూడా నవ్వుకోవాలి, అదిరా విశ్వాసం అంటే. ఆయన వీడు వెళ్ళి కదిలిస్తున్నాడు కదా, ఇప్పుడు నా కుమారుణ్ణి ఇప్పుడు దాకా ఒకంత చేస్తున్నాడు, ఇప్పుడు వాడు వచ్చి కదిలిస్తాడు, ఇప్పుడు 4 గంటలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన. అంతేగాని అబ్బో వీడు ఆగిపోయేటట్టున్నాడుగా, వీడు వెనక్కి జరిగేటట్టున్నాడుగా, అబ్బో వీడు వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు. ఇప్పుడు వాడు చూడు, ఇప్పుడు మా వాడిని ఆడుకుంటాడు చూడు, ఏ బట్ట ఆడుకున్నాడు సైతాన్ని. సైతాను ఏబును శోధించటం కాదు,
ఏబే సైతాను శోధించాడు. చివరికి సైతాన్ గాడికి అదే అర్థమైంది, నేను ఈయన్ని శోధిస్తున్నాను, ఈయన నన్ను శోధిస్తున్నాడా. ఒక్కసారి తిట్టరా ఏ భయ్యా, ఒక్కసారి తిట్టరు. మయ్య కాదు తిట్టయ్యా, నేను అక్కడ శపథం చేసి వచ్చానయ్యా, నీ చేత తిట్టిస్తానని. ఒక్కసారి తిట్టు ఏవో. చివరికి భార్యలోకి వచ్చి కూడా అడిగాడు వాడు, దేవుణ్ణి దూషించి సావు, దేవుణ్ణి దూషించి సావు అంటే మొత్తం కలిపి తిడతారు చూడండి. ఆ పని చేసి చావచ్చుగా, ఊరగ తిరగకపోతే చేసి చావచ్చుగా. అట్లే దూషించి సావు, తిట్టి సావు, చెప్పింది చేసి సావు అని అంటారే కంటిన్యూషన్ తిట్లో. అదనమాట, దేవుణ్ణి దూషించి చావచ్చుగా, ఒకసారి నువ్వు దూషించి సావే. స్తోత్రం. ఏమిటి తిట్టి సైచేది? సైతానా, మూర్ఖురాలా, ఇట్లేవే నువ్వేది ఎట్టు మాట్లాడుతున్నా, దేవుని తిట్టమంటున్నా ఏంది? ఆయన ఇచ్చి నేను అప్పనంగా అనుభవించి అన్నీ అప్పుడే స్తోత్రాలా, కొద్ది సెగ తగిలేటప్పటికీ తిట్టాలా? పనికి మీద పో, మూర్ఖురాలాగా మాట్లాడుతున్నప్పుడు తప్పించి సంధిలే. దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసు ఏ బున రెచ్చకూడదు, ఏం జరిగిద్దో. అదే సాక్ష్యం నీ నుండి నా నుండి కలుగునట్లు మనం జాగ్రత్త పడాలి.